నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోని అగ్రస్థానంలో నిలపాలన్నది తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట. ఇరువురిని చెదరగొట్టిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోని అగ్రస్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తలసేమియా, హిమోపీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని, నోడల్ ఆఫీసులకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియాపై అవగాహన కల్పించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా దాని మీద అవగాహన కలిగి ఉండటం ద్వారా అగ్ని ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి తెలియజేశారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. భక్తుల ఆకాంక్ష మేరకు భక్తుల అభిప్రాయాలకి పెద్దపీట వేస్తూ దేవాలయాల అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత పురాతనమైనటువంటి శివాలయం గవర్నర్పేట శివాలయం. ఇక్కడ స్వామివారు మరి అనేక సంవత్సరాల నుంచి భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా కార్తీక మాసంలో కానీ, అన్ని పుణ్య కాలంలో కానీ, మంచి రోజుల్లో కానీ, ప్రతి సోమవారం కానీ స్వామివారికి అత్యధికంగా భక్తులు నియోజకవర్గమే కాకుండా విజయవాడ నగరం నలుమూలల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా ఆలయాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఎండోమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నింటినీ కమిటీలు, ట్రస్టులు, అలాగే అన్ని రకాలుగా కూడా దాన్ని ఆ ఆదాయాన్ని ఆ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే దాతలు కూడా అనేక చోట్ల ముందుకొచ్చి వాళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. ఈ గుళ్ళో మరి దానికి ముందు కూడా స్వామివారికి వెండి రథం కానీ, వెండి కలశాలు కానీ, వెండి కవచాలు కానీ అనేకమైన ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా ఈ శివాలయంలో వసతి గదులు, అలాగే కాకుండా వంటశాల, ప్రసాదాలన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకునే దానికి శాశ్వత వంటశాల అన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. సంతోషం. ఖచ్చితంగా అన్ని ఆలయాల్ని భక్తుల కోరిక మేరకు, భక్తుల ఆకాంక్ష మేరకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. ఆ స్వామివారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రం మొత్తం బాగుండాలా, దేశం మొత్తం బాగుండాలా, నియోజకవర్గం బాగుండాలా, ప్రజలందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి
ఆలయ ఈఓ గారికి అలాగే కమిటీ వారికి ధర్మకర్తల మండలికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆవేదనని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని, గతంలో చంద్రబాబు ఆలోచనలు నిర్ణయాలు చాలా దూరదృష్టితో ఉండేవని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేవని, కానీ ఇప్పుడు ఎవరో అసమర్థుడు సీఎంని వెనక ఉండి నడిపిస్తున్నాడని మాజీ మంత్రి వడ్డ శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీఎం నిర్ణయాలు అధ్వానంగా ఉంటున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ మహానుభావుడికి ఏమి పట్ల అతనికి ఎట్లా డబ్బులు చేసుకోవటం అనేది ఒకటే తప్ప సింగిల్ పాయింట్ ప్రోగ్రాము అభివృద్ధి కానీ అమరావతి కానీ రైతుల గొడవలు కానీ ఏమి పట్ల ఆ పరిస్థితుల్లో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చి ఈ పర్యాయం ఏం చేస్తున్నాడంటే మోనపాడు నుంచి రాయపూడి దగ్గరికి గేట్వే కొన్ని పదాలు అవి ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటాయి. ఆయన మైండ్లో పడిందంటే ఇక అంతే సంగతులు. ఇప్పుడు అక్కడ అటువంటి బ్రిడ్జి కట్టాలి మూలపాడు దగ్గర అనే ప్రయత్నంలో ఉన్నాడు. మేము కోరేది ఏంటంటే వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టాలని ఆయన అన్నాడు. పల్నాడు ప్రాజెక్ట్ అని చెప్పి పల్నాడు ఏరియాకి కృష్ణా వాటర్ తీసుకెళ్లాలనే ప్రతిపాదన ఆయనే పెట్టాడు కదా. దానికి టెండర్లు పిలిచారు, మేఘవాడలో ఎవరో తీసుకున్నారు. ఏదో కొద్దిగా పని జరిగింది కానీ పెద్దగా ప్రోగ్రెస్ జరగల. వైకుంఠపురం బ్యారేజీ కట్టవలసిన అవసరం ఉంది. సో ఆ వైకుంఠపురం బ్యారేజీ కంప్లీట్ కట్టండి. మనకు అందాల ప్రధానమా, పర్పస్ సర్వ్ అవటం ప్రధానమా? దయచేసి ఆ ప్రతిపాదన ఉపసంహరించండి. బ్యారేజీ కమ్ బ్రిడ్జ్ వైకుంఠపురం యువత దాములూరు దగ్గర కట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే మనకి నంద్యాల దగ్గర నుంచి అవతల కల్వకుర్తికి ఒక కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చాలా కోరుకుంది. మీరు పేపర్లో చదివారా? గ్లాస్ బ్రిడ్జ్ అంటారు. అందులో నడిచి వెళ్తా ఉంటే అది కొత్త అనుభూతి కలుగుతుందట. అటువంటి బ్రిడ్జి కట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయ్యా, అటువంటిది అవసరం లేదు మాకు అక్కడ తుంగభద్ర నది మీద బ్యారేజీ బ్రిడ్జి కట్టండి అని చెప్పి ఆ రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ఊరికే ఒక హంగామా ఒక ఐక్యతకి ఉపయోగపడతాయి తప్ప దైనందిక జీవితంలో ఎక్కువ మంది ప్రజలకి వెనకబడిన ప్రాంతాల్లో వాళ్ళకి ఉపయోగపడవు. ఆలోచన మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు కిందసారి ఏం జరిగిందంటే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా చాలా గ్రామాల్లో పట్టణాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు వేసేసారు కదా. కానీ మెయిన్ రోడ్లు కొంత అశ్రద్ధ జరిగింది. ఈ జగన్ వచ్చిన తర్వాత ఏదీ లేదు, అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్లు బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చేస్తున్నారు, కొన్ని చేశారు కూడా, కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. నేను కూడా గోడల్లో తిరిగేటప్పుడు చూశాను, ఇంకా చేయవలసి ఉంది. ఆ రోడ్ల మరమ్మతులకి కొద్దిగా ఎక్కువ డబ్బు కేటాయించండి, ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగం. అట్లా కాకుండా అసలు ఆయన ఆలోచన ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ బెజవాడ బందర్ నేషనల్ హైవే 65 అది కొన్ని చోట్ల 6 లేన్ ఉంది, కొన్ని చోట్ల 4 లేన్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఏమడుగుతుందంటే బందర్ దాకా ఆ రోడ్డుని 6 లేన్ చేయండి, మాకు బందర్ పోర్ట్ నుంచే వాళ్ళకి వచ్చే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరుకు తీసుకెళ్ళి మన బోర్డర్ దాటిన తర్వాత డ్రై పోర్ట్ పెట్టుకుంటాం మేము అని అడుగుతున్నారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. చాలా చోట్ల 6 లేన్ అయింది ఆల్రెడీ. నందిగామ నుంచి బెజవాడ దాకా అయింది కదా. ఇంకా అవసరం కూడా అవ్వని చోట్లకి శాంక్షన్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, దానికన్నా కూడా అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కి తిన్నగా వెళ్ళిపోవాలి రోడ్డు.
220 కిలోమీటర్లు. ఇప్పుడు ఇదేమో 270 కిలోమీటర్లు, ఇదేమో 220 కిలోమీటర్లు. 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 25,000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. పడుతుంది. గడ్కరీ గారికి అది లెక్కే ఉంది. సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ మీద ఖర్చు పెడుతున్నారు. కానీ కోట్లాది మంది రైతులకు ఉపయోగపడే సాగునీటి వ్యవస్థ మీద మాత్రం సంవత్సరానికి 3,000 కోట్లు ముష్టేస్తారు. పుచ్చలపల్లి లీలా సుందరయ్య కమ్యూనిస్టు నాయకుడే కాకుండా గొప్ప మానవతావాది అని ప్రముఖ చిత్ర దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. నేటి సమాజానికి ఆయన అందించిన ఆదర్శ భావాలు ఎంతో అవసరమని తెలిపారు. యువత పుచ్చలపల్లిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. విజయవాడలో భారత్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మిత్రులు ఫోన్ చేసి ఇట్లా మేము భారత్ స్టేషన్ తరఫున సుందరయ్య గారి వర్ధంతి చేస్తున్నామండి, మీరు రావాలి. ముందు అర్థం కాని విషయం ఏంటి, భారత్ స్టేషన్ సుందరయ్య గారు ఏంటి, ఆయన వర్ధంతి వీళ్ళు చేయటం ఏంటి, దానికి నేనేమిటి అనేది నాకు అర్థం కావాలి. ఏ లింకు నాకు దొరకట్లేదు, ఇప్పటికీ దొరకలేదు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే సుందరయ్య గారు లాంటి మహనీయుడిని ఒక ఎలైట్ లాయర్స్ అంటే ఎలైట్ భారత్ స్టేషన్ అంటే డెఫినెట్ గా మీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు సుందరయ్య గారిని గురించి వర్ధంతిని ఒక మీటింగ్ పెట్టి ఎంతమంది వచ్చారు. నేను పైగా ఇక్కడ పెట్టినాక ఎవరు వస్తారులే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ రాజకీయ పరిస్థితులు చూస్తే సుందరయ్య గారిని గురించి మాట్లాడతారంటే నాకు నమ్మకం లేదు. 10 మంది ఉంటే ఎక్కువలే అనుకుని వచ్చాను నేను వచ్చినప్పుడు. వాళ్ళకి హాల్ కిటకిటలాడుతూ ఉందంటే ఇంకా మానవతా విలువలకి వాల్యూ ఉందని. కమ్యూనిస్ట్ పార్టీకి కదా, సుందరయ్య గారు కమ్యూనిస్ట్గా కంటే కూడా ఆయన మానవతావాది నాకు తెలిసినంత, నాకు అర్థమైనంత వరకు. సో ఆ విలువలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది వచ్చారు, పార్టీలకు అతీతంగా వచ్చారని నేను అనుకుంటున్నాను. అందరూ వచ్చిన వాళ్ళు అంతా కమ్యూనిస్ట్ పార్టీ సింపథైజర్స్ అని నేను అనుకోవట్లేదు. బట్ సుందరయ్య గారి మీద ఉన్న అభిమానం కానీ ఆయన త్యాగశీలత కానీ వాళ్ళకి అర్థమయ్యి ఆయన గురించి తెలిసిన వాళ్ళు వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. ఇవాళ నిజంగా చెప్పాలని నేను ఇంతకాలం కొంచెం సిగ్గుపడేవాడిని. ఎందుకంటే పెద్దగా నేను కమ్యూనిస్ట్ని కాదు ఫస్ట్ పాయింట్. బట్ కమ్యూనిస్ట్ పార్టీకి సింపథైజర్, కమ్యూనిస్ట్ భావాలకి సిద్ధాంతాలకి సింపథైజర్. అలాంటిది ఇవాళ కొంచెం ధైర్యంగా నేను బయటికి వచ్చి చెప్పొచ్చు అనే అంత ధైర్యం ఇచ్చారు ఇవాళ ఈ విజయవాడ వచ్చినాక. ఇవాళ మీటింగ్ అయినాక నాకు అనిపించింది ఫ్యూచర్లో నా వీడియోలో కొంచెం ధైర్యంగానే చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ధైర్యంగా చెప్తాను. ఏదైనా విజయవాడ కాదు అసలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ చంద్రరాజేశ్వరరావు గారు కానీ, సుందరయ్య గారు కానీ, మా తమ్మారెడ్డి సత్యనారాయణ, మా పెద్దనాన్న గారు, వీళ్ళందరూ ఆ రోజుల్లో చేసిన చంద్ర పుల్లారెడ్డి గారు, వీళ్ళంతా ఎంతో మంది వారి నిదానపూర్వక జీవితం గురించి తెలియజేయడానికి మేము ప్రయత్నం చేశాము, వారు రాలేదు. ఈ సందర్భంగా సుందరయ్య గారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువయ్యారో ఆ సేవా కార్యక్రమాలు చేసిన కొంతమందిని ఈ సందర్భంగా వారిని సత్కరించాలని మేము అనుకున్నాం. ఆ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో కరోనా సమయంలో సుందరయ్య కరోనా సెంటర్ పెట్టి 3,000 మంది పైగా పేషెంట్లని వైద్యం చేసి వాళ్ళకి ఉచితంగా వైద్య సహకారం అందించిన సుందరయ్య ట్రస్టుని వారి తరపున వాళ్ళని, అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాలో సుందరయ్య దళం అనే పేరు పెట్టి మన ఆవుల వెంకట్రావు మన అడ్వకేట్ 27 మంది శవదహనాలు. ఆ రోజు నిజంగా కరోనా సమయంలో చనిపోవడం అంటే అనాథగా చనిపోవడమే, బంధుమిత్రులు కూడా వచ్చే అవకాశం లేదు. వాళ్ళని మాస్కులు పెట్టుకొని వాళ్ళు శవదహనం చేశారు, వారిని కూడా సత్కరించాలనుకున్నాం. ముందుగా సుందరయ్య గారి యొక్క సేవ గురించి చెప్పి ఆ తర్వాత వాళ్ళని కార్యక్రమాన్ని చేస్తాం. సుందరయ్య గారు ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన, భరద్వాజ గారు చెప్పిన, తెలంగాణ విముక్త పోరాటానికి ఆయన నాయకత్వం వహించిన, పీడిత ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోరాటం చేసిన ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. ముందుగా ఏ ప్రభుత్వాలు చేయని
కాలువల యొక్క పునరుద్ధరణ. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోతుంది. వాళ్ళకి నీళ్లు అందించాలంటే కాలువలు ప్రభుత్వం తగ్గించకపోతే సుందరయ్య గారే స్వయంగా వాలంటీర్లు తీసుకుని ఈ కృష్ణా జిల్లాలో కూడా కాలువలను తవ్వి రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే విధంగా నీటిపారుదల కోసం కృషి చేశాడు. నాకు చిన్నతనంలో నేను దివిసీమ ఉప్పెన చూశాను. ఆ ఉప్పెన సమయంలో సుందరయ్య గారు చనిపోయిన శవాల్ని ఆ దహనం చేసినప్పుడు కానీ, వాళ్ళ కుటుంబాలను ఆదరించడం కానీ నేను దగ్గర నుండి చూశాను వారిని. అప్పుడు జ్యోతిబాస్ గారు దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి స్వేచ్ఛ వాయువులు ప్రసరింపచేసిన స్వతంత్ర సమరయోధుడని సిపిఎం నాయకులు సిహెచ్ బాపురావు, దోనేపూడి కాశీనాథ్ కీర్తించారు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడైన నిరాడంబరతకి ఆయన నిలువెత్తద్దంగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజా సేవ అంటే ప్రజాప్రతినిధులుగా ఎలా పనిచేయాలో చేసి చూపించినటువంటి కమ్యూనిస్టు యోధుడు. నైజాం నవాబుకి వ్యతిరేకంగా వీర తెలంగాణ విప్లవ పోరాటాన్ని సాగించి పేదలకి లక్షలాది ఎకరాల భూముల్ని పంపిణీ చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన మహానేత. అంతేకాదు సుందరయ్య గారు నిజమైన దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఈరోజు ప్రభుత్వాలు ఏలుతున్న వాళ్ళు నకిలీ దేశభక్తులుగా మారిపోయారు. ఉగ్రవాదులు 26 మందిని మతం పేరుతో రెచ్చగొట్టి జనం మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర పన్నితే దేశంలో ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకుపోయిందని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి ఇవాళకి సమాధానాలు దొరకట్లేదు. ఒకవైపున ఉగ్రవాదులు మతం పేరుతో హత్యాకాండాన్ని చేస్తే, ఇంకొక వైపున అమెరికా ట్రంప్ మన దేశం మీద ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడతా ఉన్నారు. పాకిస్తాన్ భారతదేశం మధ్య కాల్పుల విరమణ ప్రకటించడానికి ట్రంప్ ఎవరు? అమెరికాకి లొంగిపోయి దేశాన్ని తాకట్టు పెడతా ఉంది మోడీ ప్రభుత్వం. అమెరికా నుండి మన దేశానికి సరుకులు వస్తే పన్నులు ఉండకూడదంట, మన సరుకులు అమెరికా వెళ్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా పన్నులు వేస్తారంట. యాపిల్ ఫోన్లు భారతదేశంలో తయారు చేయకూడదంట, అమెరికాలో తయారు చేయాలంట. అమెరికాలో చదువు కోసం వెళ్లి లక్షల రూపాయలు ఫీజులు కడితే బేడీలేసి వాళ్ళ భారతదేశానికి పంపిస్తా ఉంటే మోడీ ఎందుకు మాట్లాడరు? ఎందుకంత భయం? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయారు, ఈ రోజు అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోతా ఉన్నారు. ఆ రోజు ఈ రోజైనా పోరాడేది దేశ ప్రజలే, ప్రజల తరపున నిలబడేది ఎర్ర జెండా. ఈ రోజు మే 19 మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పేద ప్రజల ఆశాజ్యోతి, నిరాడంబరుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు, జీవితాంతం వరకు కూడా, జీవిత చరమాంకం వరకు కూడా పేదల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం తన యావత్ జీవితాన్ని, యావత్ ఆస్తిని అంకితం చేసినటువంటి మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. కామ్రేడ్ సుందరయ్య గారు చూపించినటువంటి బాటలో ఆయన ఆశయ సాధన కోసం మేమంతా తిరిగి పునరంకితం అవుతామని చెప్పారని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటూ, కామ్రేడ్ సుందరయ్య గారు ముందే ఆపరేషన్ చేయించుకొని తరువాత పెళ్లి చేసుకున్నటువంటి మహనీయుడు కామ్రేడ్ సుందరయ్య. స్వార్థం రాకుండా, స్వార్థం అనే దానికి లేకుండా ఉండాలి అని చెప్పనే ఉద్దేశంతో, ఉద్యమంలో చివరిదాకా కొనసాగాలి అని చెప్పనేటువంటి అభిప్రాయంతో ఆయన ముందే ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి చూశాం. అదే కాదు, కొన్ని వందల ఎకరాల యావదాస్తికి వారసుడైనటువంటి భూస్వామ్య బిడ్డ కామ్రేడ్ సుందరయ్య తన జీవితంతో పాటు మొత్తం యావత్ ఆస్తిని కూడా కష్టజీవుల కోసం, కార్మికుల కోసం అంకితం చేసినటువంటి
అంకితం ఇచ్చినటువంటి మహనీయుడు కామ్రేడ్ సుందరయ్య. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఆయారాం గయారాములను చూస్తా ఉన్నాం, పంచాయతీ బోర్డు ఒక మెంబర్ని చూస్తా ఉన్నాం. ఎదర పేరుంటది, బాయినెట్ కింద డంపర్ మీద ఆయన కారు వేసుకొస్తే గానీ కార్యక్రమాల్లోకి పాల్గొడు. కార్పొరేటర్లు చూశారు విజయవాడ నగరంలో. ఈ కార్పొరేటర్లు ఒక్కొక్కరికి ఫార్చ్యూనర్లు, ఇన్నోవాలు మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఆనాడు ఈ లేవు కదండి, ఆనాడు అని అనొచ్చు. అంబాసిడర్లు ఉన్నాయి, అయినా సరే పార్లమెంటు సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా తనకున్నటువంటి పాత సైకిల్ ని పార్లమెంట్కి వేసుకెళ్లి తాళం లాగి చూసుకుని బిగిసిందా లేదా, పడిందా లేదా అని పార్లమెంటులోకి క్యారేజీ మీద ఉన్నటువంటి దత్రాలు తీసుకుని ఆ ఫైల్స్ తనకు కేటాయించినటువంటి స్థలంలో కూర్చొని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన మహిళ. స్వర్ణాంధ్ర నగర్కి చెందిన బుజ్జి అనే మహిళ తనకి అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎలకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. 1998లో ప్రభుత్వం వారికి ఇచ్చిన ప్లాట్లను మౌలాలి అనే రౌడీ షీటర్ తమ స్థలాల్ని ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నోసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరియు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకి న్యాయం జరగటం లేదని వాపోయింది. అనంతరం బాధితురాల్ని అరండలపేట ఎస్ఐ రోజారాని జీజీహెచ్కి తరలించారు. బాధితురాలు జొన్నలగడ్డ జ్యోతి మాట్లాడుతూ 1998లో వసంతరాయపురం ట్యాంకుల నిర్మాణానికి భూసేకరణ కింద తమ స్థలాలని ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. దానిలో భాగంగా స్వర్ణాంధ్ర నగరంలో తమకి స్థలాలని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాలను అదే ప్రాంతానికి చెందిన మౌలాలి రౌడీ షీటర్ మరియు అతని భార్య కలిసి తమ స్థలాలని కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వ అధికారుల ముందుకు తీసుకువచ్చినా కనీసం తమకు న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అతని పేరు ఏం పేరు అతను ఏ ఊరు అతను? మీకు పట్టాలు ఇవ్వలేదు? మీకు ఇచ్చారండి, ఓసీలు కూడా ఉండే. ఎంఆర్ఓ గారు 2 లెటర్లు ఇచ్చారు, చూపిండి బట్టి మీకు చూపిండి. ఇప్పుడు మీకు ఇచ్చిన ఆక్రమించుకున్నారా? ఆక్రమించుకొని వాడే రుస్తూ తీసుకోవట్లేదు. వాళ్ళపైన నా పేరు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళపైన యాక్షన్ ఎందుకు తీసుకో? దొంగ పట్టాలు తెచ్చిన వాళ్ళపైన ఎందుకు తీసుకోవట్లేదు? దొంగ పట్టాలు తెచ్చిన వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను రాను, నాకు న్యాయం జరిగింది, నేను రాను, నేను అలసిపోతున్నాను తిరిగి ఎక్కడ మన నెలపేటలు అట్నే ఉంటది. నల్లబాడులో అసలు రికార్డే మాయమైంది. ఎవరో పోలీస్ స్టేషన్ మేడం మీరు పంపించిన హాస్పిటల్ నాకు ఇబ్బంది లేదు. ఎన్నాళ్ళు తిరిగేవి, అప్పుల పాలయ్యా, ఒక్కొక్కరు అప్పుల పాలయ్యా. అతనికి పార్టీ సపోర్ట్ ఏమైనా ఉందమ్మా? పార్టీ విషయాలు అవన్నీ మాకు అనవసరం. పార్టీ విషయాలు మాకు అనవసరం. పార్టీ విషయాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 12, 13 డివిజన్లో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్లకి స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మేయర్ కోవెలముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. సకాలంలో డ్రైన్లని పూర్తి చేసి వర్షాకాలంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే, మేయర్ హామీ ఇచ్చారు. విడతల వారీగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో ప్రధాన కూడలిగా ఉన్నటువంటి హిమనీ సెంటర్ వద్ద నుండి పట్నం బజార్ మీదుగా బండల్ బజార్, అలాగే పీకల్వాడుగు డ్రైన్లోకి మురికి నీరు యావత్తు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ డ్రైన్ను హిమనీ సెంటర్ వద్ద నుండి బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ, కిద్వాయి నగర్ కానీ, అలాగే కొబ్బరికాయ సాంబే కాలనీ కానీ, ఉడా రోడ్డు కానీ, ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు 2,70 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా
నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ఎవరు తెలియజేసినా అక్కడ విజిట్ చేయడమే కాకుండా వారి కష్టాలను వారి ఇబ్బందులను కనుక్కొని వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి నాయకుల సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నగరవాసులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను క్లీన్గా పార్కింగ్తో పాటు శానిటేషన్ను మెయింటైన్ చేసేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని, అలాగే పన్నులు కూడా టైం ప్రకారం కట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి నగరంగా తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నది తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట. ఇరువురిని చెదరగొట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.